తెలుగువారి విశ్వవేదిక వార్తకి స్వాగతం. నేను శ్రీలత. హైడ్రా పెద్ద హైడ్రామా అంటున్న బీజేపీ, తమ ఆస్తులే టార్గెట్ చేశారంటున్న బీఆర్ఎస్. ఇంతకీ హైడ్రా టార్గెట్ ఏంటి? కూల్చివేతల పేరిట సామాన్యులని వదలడం లేదా? ఇంకా ఎన్ని రోజులు, ఎంతమంది భవనాలు కూలుతాయి? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్తే అండి. హైడ్రాది హైడ్రామా అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి మీ ప్రభుత్వం చేసేది అంతా అదే అంటారా? రామ్మోహన్ రెడ్డి గారు, వినిపిస్తోందన్న వాయిస్? రైట్, మనం హైడ్రా కూల్చివేతలు మనము మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. కానీ హైడ్రా చేస్తుందంతా హైడ్రామా అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా ఇదొక పెద్ద హైడ్రామా అంటున్నాయి. తమ ఆస్తులే టార్గెట్ చేశారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తం మీద కూడా ఈ హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ వార్కి దారితీస్తుంది. మార్నింగ్ నుంచి కూడా బ్రేకింగ్ న్యూస్లో ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే హైడ్రాది ఇదంతా హైడ్రామా అంటూ ప్రతిపక్షాలు వీటిపై రాద్ధాంతం చేస్తున్నాయి. ఇది తమ ఆస్తుల్నే టార్గెట్ చేశారంటూ బీఆర్ఎస్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చింది. మరి ఇంతకీ ఇది హైడ్రా టార్గెట్ ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇది కేవలం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కోసమేనా, లేకపోతే చెరువులను ఆక్రమించుకున్న వారి భరతం పట్టడానికి ఇదంతా చేస్తున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న వేళ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత బ్రేకింగ్ న్యూస్గా మారింది. మార్నింగ్ నుంచి కూడా ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే కూల్చివేతల పేరిట సామాన్యులను కూడా వదలడం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఎవరైనా సరే అక్రమంగా కట్టడాలు కడితే, అది కూడా చెరువుల్లో బఫర్ జోన్లో కడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటుంది హైడ్రా. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ కూల్చివేతలుంటాయి, ఎన్ని భవనాలు నేలమట్టం అవుతాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో హైడ్రా కూల్చివేతలు, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా ఎప్పటి నుంచో పనులు మొదలుపెట్టినా కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా ఇదొక పెద్ద డ్రామా అంటున్నాయి ప్రతిపక్షాలు. తమని టార్గెట్ చేయడానికే ఇలాంటి కూల్చివేతలు చేస్తున్నాయి అంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కూడా తమను టార్గెట్ చేయడానికే ఇలాంటి కూల్చివేతలు అంటుంది. కానీ మరోవైపు హైడ్రా మాత్రం ఎవరు చెరువులను ఆక్రమించినా, స్వపక్షం కానీ విపక్షం కానీ ఎవరు చెరువులను ఆక్రమించినా ఊరుకునే ప్రసక్తే లేదు, కూల్చివేతలు తథ్యమంటోంది హైడ్రా. మరి ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేశారు. ఇంకా చాలా ఇలా కబ్జాకి గురైన వాటిని కూల్చివేస్తామంటుంది హైడ్రా. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా ఊరుకునే ప్రసక్తే లేదంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది ఒక పెద్ద హైడ్రామా అంటుంది. ఇందుకీ హైడ్రా ఎవరిని టార్గెట్ చేసింది అంటే బఫర్ జోన్లో ఉన్న వాటిని, చెరువుల చుట్టూ అక్రమ లేఅవుట్లు, ఎవరైతే అక్రమంగా కబ్జా చేసి అక్కడ లేఅవుట్లు వేసి మరి అపార్ట్మెంట్స్లు, విల్లాలు, ఇల్లులు, ఇలా కన్వెన్షన్ హాల్స్ కట్టుకున్న వారి భరతం పడతామని చెప్తోంది హైడ్రా. అయితే ఇందులో పెద్దవాళ్ళ నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. ఎవరిని కూడా వదలము, అక్రమంగా ఎవరైతే నిర్మిస్తారో అవన్నీ కూడా కూల్చివేస్తామంటుంది హైడ్రా. సో రామ్మోహన్ రెడ్డి గారు, చూస్తున్నాం కదా మార్నింగ్ నుంచి కూడా ఈ హైడ్రా చర్యల్ని కొందరేమో దాన్ని విమర్శిస్తున్నారు, కొందరేమో ప్రశంసిస్తున్నారు, కరెక్ట్ గానే చేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా సామాజికంగా అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా ప్రజల అవసరాల దృష్టి ఈ చెరువులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉండేది. గత ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. చెరువులే లేకుంటే మనం ఎక్కువ అన్నది ఏ విధంగా మనం పబ్లిక్ మనము
రెండర్ చేయగలుగుతాం, చేయలేం కదా. అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల అవసరాల గురించి మన దగ్గర తెలంగాణ లోపల గొలుసు చెరువుల నిర్మాణం అన్నది ఎప్పటి నుంచో కాకతీయుల నుంచి ఇప్పటి వరకు ఉంది. మనం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలది ఉండే, వాళ్ళు ఎవరు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చెరువులను సంరక్షించి ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ అనేది చెరువులో నిర్మాణం అయింది. దాని సర్వే నెంబరు మొత్తం కూడా వివరాలన్నీ కూడా ఆల్రెడీ హైడ్రా అధికారులు ప్రెస్కు రిలీజ్ చేశారు. దానిపైన ఎలాంటి హైకోర్టులో స్టే లేదు. అదేవిధంగా టోటల్గా ఇల్లీగల్గా చెరువులోనే కన్స్ట్రక్షన్ చేసినారు అన్న విషయాన్ని ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మరి హైడ్రా అధికారులు చెప్పినారు. ఈ విధంగా అందరూ కూడా చెరువులను కనుక ఈ విధంగా కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే భవిష్యత్తు లోపల మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన పిల్లలకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? నీళ్ళు అనేది ఎక్కడిదక్కడ ఆగిపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ కనుక నిర్మాణం చేస్తే అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు వచ్చేసి అక్కడ ఏమైనా ఇబ్బందులు అయితే మళ్ళీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇంకోరు కానీ విమర్శించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసాన్ని తను చేసి ఎవరేమనుకున్నా పర్వాలేదు, భవిష్యత్తు లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, ఈ యొక్క గొలుసు చెరువుల నిర్మాణం మనకు అనాదిగా మనకి ఇస్తున్నటువంటి ఆస్తి, మన పెద్దలు మన వెనకటికి ఉన్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆస్తి. ఫస్ట్ ఆ కాల్ తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ టీవీ9 వరకు కూడా అభినందనలు, ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు. ఈ హైడ్రా సంస్థని రామునా నమస్తే, నా పేరు జలగం సుధీర్, మరి కోదాడ వస్తుంది. నమస్తే. ముందుగా మీకు మీ ప్రభుత్వానికి అభినందనలు, ఎందుకంటే ఒక హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీసేస్తున్నందుకు అభినందనలు. ముఖ్యంగా కోదాడకు సంబంధించి కోదాడ పెద్ద చెరువు 2016లో అప్పటి మంత్రి హరీష్ రావు గారికి ఇదే టీవీ9 ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. 750 ఎకరాల చెరువుని కేవలం 450 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిన కబ్జాదారుల గురించి ఒక 350 పేజీల లెటర్ ని అప్పటి మంత్రి గారికి ఇచ్చాను. వారు ఇదే టీవీ9 ద్వారా టీవీ9లో చెప్పిందనమాట, మొత్తం మేము ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ చేసి చెరువులు కాపాడుతామని. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాలాంటి ఎన్ఆర్ఐలు ఇండియా వచ్చినప్పుడల్లా ఆ చెరువులు చూస్తే బాధ అనిపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రంగనాథ్ గారు కావచ్చు, ఒక పడుగు ముందుకేసి కబ్జాదారులని వెళ్ళగొడుతున్నందుకు అభినందనలు. అయితే ఇది హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా జిల్లాలకు కూడా వ్యాప్తి చేసి ప్రతి గ్రామంలోని చెరువుని కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి. ఒకటి. రెండవది, కామన్ మెన్ ఈ ఫిర్యాదు చేయాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి వాళ్ళు ఫోన్ చేసి వివరాలు ఇస్తారు. రెండవది, స్థానికంగా ఆర్డీఓ దగ్గర ఒక ప్రత్యేక సెల్ పెట్టినట్టయితే మాలాంటి కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఆర్డీఓని కలిసి ఆ ఫిర్యాదు ఇచ్చి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఒక పారదర్శకత ఉంటుంది. లేకపోతే మీరు కొంతమందికే రాజకీయ కక్షల ద్వారా కొంతమందికే మీరు కూలగొట్టడం జరుగుతున్న ఒక ఆరోపణలు కూడా వస్తాయి. కాబట్టి దయచేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టయితే మా దగ్గర సమాచారం కూడా మీతో షేర్ చేసుకోవడానికి మాకు వీలుంటుంది. మరొకసారి అభినందనలు అన్న. థ్యాంక్ యూ. సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విదేశాల్లో ఉండి కూడా సొంత తల్లిని సొంత గ్రామాన్ని మర్చిపోద్దంటారు. తను కోదాడలో ఉన్నటువంటి చెరువు, పెద్ద చెరువును కబ్జా గురించి గతంలో హరీష్ రావు గారు మంత్రిగా ఉండి కూడా, ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఒక విదేశీ ఎన్ఆర్ఐ స్వగ్రామం గురించి ఎంతో ఆశలతో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తే కూడా తను చర్యలు తీసుకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవిష్యత్ తరాల గురించి చెరువులను ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో న్యూయార్క్ నగరానికి వచ్చినాను ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత మేము అక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళాం, అక్కడ నుంచి డాలస్కి వచ్చినాం, మళ్ళీ డాలస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినాం, అక్కడ నుంచి కొరియా కూడా పోవడం జరిగింది. అక్కడ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతో మీటింగ్స్, కౌన్సిలేట్లో మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. విదేశీ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలి, తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచి పరిశ్రమలు పెట్టాలి, విదేశీ ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ ఇవన్నీ కూడా మనం ప్రొటెక్షన్ చేస్తేనే విదేశీ వాళ్ళకు కూడా మనకు పైన నమ్మకం వస్తుంది. ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తే విదేశీయులు ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కానీ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ గ్యారంటీ ఏంది అన్న ఆలోచన వస్తుంది. ఈరోజు చెరువులు కబ్జా చేయొచ్చు, రేపు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి భూములని బిల్డింగ్లను కూడా కబ్జా చేయొచ్చు. కాబట్టి
ఉక్కుపాదంతో ఎవరైనా సరే కబ్జాలు చేస్తే పార్టీలకు అద్దంగా అణిచివేస్తాం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని నిజం చేస్తూ ఎవరైనా సరే చెరువులు కబ్జా చేస్తే అది కనుక తప్పకుండా దాన్ని మనం ప్రభుత్వం హస్తగతం చేసుకొని గతంలో ఏ విధంగా అయితే చెరువులు ఉన్నాయో ఆ విధంగా పునర్నిర్మాణం కూడా చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఈ చెరువులు కనుక ఉంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఎప్పుడైనా ఈవినింగ్ టైం లోపల ఐటీ ఎంప్లాయీస్ లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానాల మూలంగానే ఈరోజు హైటెక్ సిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఎన్నో ఇండస్ట్రీస్ కానీ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఈవినింగ్ రావాలంటే మా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను సెకండ్ టైం ఎమ్మెల్యే, చాలామంది కోట్పల్లికి వస్తున్నారు మా వికారాబాద్. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి కూడా ఒక రిక్రియేషన్ జోన్స్ కానీ చెరువులు కానీ బోటింగ్ కానీ ఎక్కడ కూడా లేవు. వాళ్ళకు లేనందుకు తప్పని పరిస్థితుల్లో ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. అదే మనం హైదరాబాద్ చుట్టుముట్టు చాలా లేక్స్ డెవలప్ చేస్తే అక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు, అక్కడ టూరిజం ఏర్పాటు చేయొచ్చు, అక్కడ నిరుద్యోగ యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, కొంత రెస్టారెంట్స్ ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఫిషరీస్ని కూడా ఎంకరేజ్ చేసినట్టయితుంది. మనం మత్స్య పారిశ్రామిక సంఘాలను గంగపుత్రులను కూడా వాళ్ళ చేపలను కూడా ఆ యొక్క చెరువుల్లో వదులుకొని వాళ్ళ జీవనోపాధి కూడా సహకారం చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఎంతో దూరదృష్టితో ఎవరో పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళ యొక్క మన్నలు పొందాలని కాకుండా భవిష్యత్ తరాల ప్రజలకు మనం ఏ విధంగా మేలు చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు. ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు అభినందించినందుకు సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో సిచ్యువేషన్ మనము ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు హైడ్రా నెలకొల్పి తద్వారా చర్యలు చేపడుతున్నారు. ఒక తేనె తుట్టెను కదిపారు. ఇప్పుడు ఒక్కొక్కరు పెద్ద పెద్ద తలకాయలతో పాటు ఎవరైతే ఆక్రమించుకున్నారో అందరూ బయటికి వస్తారు. చాలా కాంప్లికేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఎట్ ద సేమ్ టైం మీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలాగే చేస్తారా అనేది ప్రతిపక్షంలో క్వశ్చన్. దాన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? గత ప్రభుత్వాలు ఎవరు కూడా హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్ దగ్గర కానీ లక్డికా పూల్ దగ్గర కానీ వర్షాలు వస్తే మొత్తం మోకాళ్ళ వరకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు దాన్ని తప్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు తయారు చేశారు. మీరు చూస్తుంటారు, తొందరలోనే మేము అమలు చేయబోతున్నాం. హైదరాబాద్లో నీళ్లు వర్షం పడితే ఆగకుండా ఏ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేసినాం. ఈ నీళ్లు మూసీ రివర్లకు పోవాలి. అక్కడ కూడా బోటింగ్ ఏర్పాటు చేసి స్టాల్స్ ఏర్పాటు చేసి ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు నివాస స్థలాలు కూడా కేటాయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను తనతో పాటు అమెరికాకు రావడం జరిగింది. చాలా డిస్కషన్ చేసినాం మేము ఫ్లైట్లో కానీ తర్వాత కానీ. తను చెప్పడం జరిగింది ఏ విధంగా మనం భవిష్యత్తు లోపల వీళ్ళకు మనం రిహాబిలిటేషన్ కల్పిస్తాం. ఎందుకంటే పాపం పేదవాళ్ళు వచ్చి మూసి రివర్ చుట్టుముట్టు వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా శాశ్వతంగా వాళ్ళ ఉపాధి ఉండే విధంగా వాళ్ళకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకు నివాసం ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మేము హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ చుట్టుముట్టు కూడా చెరువులన్నిటి కూడా సంరక్షించి అక్కడ కూడా బోటింగ్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అనేది ఇట్స్ ఒక బ్యూటిఫుల్ సిటీ. అసలు విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎంప్లాయీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ ఎక్కడుంది ఇండియాలో అంటే దట్స్ ఇన్ హైదరాబాద్, బ్రాండ్ హైదరాబాద్ అని చెప్పుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారని గర్వంగా నేను చెప్పబోతున్నాను. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు ఈ కూల్చివేతల ద్వారా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కోలుకోగలుగుతారు, వాళ్ళు రికవర్ కాగలుగుతారు. కానీ కొంతమంది సామాన్యులు ఉంటారు, తెలియక కొందరు బ్రోకర్లు చెప్పిన వాటిని విని బఫర్ జోన్లో ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం కానీ అలా చేస్తుంటారు. మరి వాళ్ళకి న్యాయం ఏ విధంగా చేస్తారంటారు? మేము కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 6 పథకాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తామని చెప్పి మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన మహేశ్వరంలో మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేసినాం. దానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా అతిరథ మహారథులంతా కూడా అటెండ్ అయ్యారు. మా పైన విశ్వాసంతో మాకు ఓటేసి గెలిపించారు. మేము అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ ఇంటి గురించి అప్లికేషన్ తీసుకున్నాం. ఇంటి స్థలం లేకుండా కూడా మేము వెతికి ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం.
కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కంప్యూటరైజ్ చేసినాం, మా దగ్గర డేటా ఉంది, తప్పకుండా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. గతంలో కూడా నా పరిగి నియోజకవర్గంలో 42,000 ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాను నేను, కాబట్టి భవిష్యత్తులో కూడా కట్టిస్తాం. మరి నేడో రేపో కేటీఆర్ ఫామ్ హౌస్ని కూడా కూల్చేస్తారని అంటున్నారు, నిజమేనా? నిబంధనల మేరకు లేకుంటే కేటీఆరే కాదు ఎవరిదైనా సరే తప్పకుండా కూల్చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మంచి అధికారులను, రంగనాథ్ లాంటి అధికారులను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరిదైనా కూల్చే ముందు వాళ్ళ యొక్క వివరాలు సేకరించండి, వాళ్ళు న్యాయబద్ధంగా ఎలాంటి స్థలంలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా లీగల్గా ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా, లేకుంటే వాళ్ళు చెరువులు ఆక్రమణ చేసి కట్టినారా, ఇవన్నీ కూడా విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకోమని చెప్పినారు. దాంట్లో ఎలాంటి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ, రికమెండేషన్స్ కానీ అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఫుల్ పవర్స్ హైడ్రా అధికారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చూస్తుంటారు తొందరలోనే హైదరాబాద్ చుట్టుముట్టు ఎంత మంచి వాతావరణం వస్తుందంటే, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ సిటీలో చాలా కంఫర్టబుల్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పెంపొందించే విధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్లోనే నివాసం ఉండే విధంగా ఉండే పరిస్థితులను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామ్మోహన్ గారు, ఈ చెరువుల్లో కట్టిన వాటిని ఎకరాలు కబ్జా చేసి మరి పెద్ద పెద్ద కన్వెన్షన్స్ హాల్స్ కట్టారు. కూల్చివేతలు అంటే ఇది మామూలు విషయం కాదు, ఒక డేర్ అండ్ డాషింగ్ స్టెప్ అనుకోవచ్చు. మరి బీఆర్ఎస్ నేతలు వారికి క్లోజ్గా ఉన్న వారి ఆస్తుల్నే టార్గెట్ చేశారా? ఇప్పుడు ఉదాహరణకండి, నాగార్జున గారు బీఆర్ఎస్ నాయకుడు కాదు. అదేవిధంగా మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే కూడా కూల్చేశారు. బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్స్, మీకు తెలుసు, ఐ డోంట్ వాంట్ టెల్ దెమ్. వాళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. కాబట్టి ఇది పార్టీ అనేది కాదండి, అసలు ఒక వ్యవస్థ అన్నది మనకు వెనకటికి కాకతీయుల నుంచి, నిజాం పాలన నుంచి ఇప్పటి వరకు మన పూర్వీకులు మనకు ఒక ఆస్తిగా ఇచ్చారు ఈ చెరువులు అనేది. చెరువును మనం సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు మనము ఏమైనా డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బోర్లు కానీ ఎండిపోతే మనం చూసినాం. మొన్న ఢిల్లీ లోపల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తే ట్యాంకర్ పైకి ఎక్కుతున్నారు చాలామంది, ట్యాంకర్ పైన ఎక్కి కొట్లాడుకుంటున్నారు. బెంగళూరు కూడా ఈ మధ్యకాలంలో అట్లాంటి పరిస్థితి వచ్చింది సమ్మర్లో. అట్లాంటి పరిస్థితి రావద్దంటే, మనకు పంటలు బాగా పండాలంటే చెరువులు సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవి గొలుసు చెరువులు మన తెలంగాణ లోపల, చాలా రాష్ట్రాలు లేవు. మన తెలంగాణలో మనకు ఒక వారసత్వ ఆస్తిగా మనకు వచ్చింది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఒక చెరువు నిండితే నెక్స్ట్ ఆ వాటర్ని ఇంకో చెరువుకు పోతాయి, ఆ తర్వాత ఇంకో చెరువుకు పోతాయి. ఇది మన సంస్కృతిని కాపాడడానికి ఎవరు కూడా గతంలో కృషి చేయలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా వారి మాట వినకుండా భవిష్యత్ తరాల వాళ్ళకు మనము ఒక బాసటగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా ఈవెన్ అపోజిషన్ పార్టీస్లో కూడా కొంతమంది దానికి హర్షం ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది. రైట్, కమింగ్ టు యువర్ పార్టీ, కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి కన్ఫర్మ్ అయింది అంటున్నారు. మరి ఈసారి బీసీలకే ఆ పదవి ఇవ్వబోతున్నారా? మాకున్న సమాచారం ప్రకారం ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. నిన్న ఈరోజు మా కేంద్ర నాయకత్వం మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మా యొక్క రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు చేయడం జరిగింది. కానీ ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ తప్పకుండా వీకర్ సెక్షన్స్కే పీసీసీ అధ్యక్షుని పదవి ఇవ్వబోతున్నారు. మీకు బాగా తెలుసు, కర్ణాటకలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన కుర్మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా అక్కడ చేయడం జరిగింది. పక్క రాష్ట్రం మీకు ఐడియా ఉంది. కాబట్టి తప్పకుండా మేము పీసీసీ అధ్యక్షుని కూడా వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలన్న ఆలోచన హైకమాండ్లో ఉంది. అది వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైనా కావచ్చు, ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి దానిపైన మనకు మాట్లాడడం లేదు. ఎవరైనా రావచ్చు అండి, బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, వీకర్ సెక్షన్స్. బికాస్ ఒక సామాజిక వర్గం అధికారంలో ఉంటే వేరే సామాజిక వర్గాలు వీకర్ సెక్షన్స్ కూడా వాళ్ళకు సమాన స్థాయి లోపల ఒక పీసీసీ అధ్యక్షునిగా వాళ్ళకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో ఒక మంచి విశ్వాసం పోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కలిగించింది గతం లోపల. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా మేము అవకాశం కల్పిస్తాం. నైట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాలకు, అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్కి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా యొక్క రంగారెడ్డి జిల్లా నుంచి కానీ,
హైదరాబాద్ జిల్లా నుంచి నేను చిన్నప్పుడు మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేసేటప్పుడు మా పరిగి నియోజకవర్గం అనేది హైదరాబాద్ జిల్లాలో ఉండేది. రవీంద్ర రెడ్డి మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తే మా అన్నయ్యకు నేను లెటర్ రాసేవాడిని. పరిగి తాలూకా శివారెడ్డిపల్లి గ్రామం హైదరాబాద్ జిల్లా అని రాసేవాడిని. తర్వాత చెన్నారెడ్డి గారు సిటీని హైదరాబాద్ చేసి సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి మేడ్చల్, ఇబ్రాహీంపట్నం, వికారాబాద్ ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాగా చేసాడు. చాలా మంచి అవకాశం ఇచ్చారు మాకు. ఎందుకంటే సిటీ డెవలప్ అయిందంతా కూడా రంగారెడ్డిలోకి డెవలప్ అయిపోయింది. అప్పుడు మా వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా చిన్న జిల్లాలు చేసేసి మాకు వికారాబాద్ అని చాలా చిన్న చిన్న జిల్లాలు చేసి మాకు ఉద్యోగాలు రానియకుండా తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపిండు. జోగులాంబ జోన్ అంటే అది మహబూబ్ నగర్ దగ్గర ఉంటుంది. అసలు మహబూబ్ నగర్ అవతల బార్డర్ గద్వాల్ దగ్గర, అక్కడ అసలు ఉద్యోగాలు లేవు. మాకు తీరని అన్యాయం చేసి సంగారెడ్డిని తీసుకొచ్చి జోగులాంబ జోన్లో మన హైదరాబాద్ జోన్లో కలుపుకున్నాడు. మమ్మల్ని ఏమో జోగులాంబ జోన్, సంగారెడ్డి ఆయన ఇంతకుముందు ఆయన సిద్దిపేటకి హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఉండే, దాన్ని తీసుకొచ్చేసేమో ఇక్కడ చార్మినార్ జోన్లో కలుపుకున్నాడు. ఆ విధంగా తీరని అన్యాయం చేస్తే మేము పోరాటం చేసి ఆ యొక్క ప్రభుత్వం 6 నెలలు మమ్మల్ని జోగులాంబ జోన్లో పెట్టినా సరే రద్దు చేపించి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కల్పించేటట్టుగా నేను గులాం నబీ ఆజాద్ గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చి ఎంపీ ఎలక్షన్లప్పుడు నా పరిగి నియోజకవర్గంలో మన్నెగూడ దగ్గర ఒక మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ చేయించినాను. దానికి తప్పకుండా అందరూ కూడా మా నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికి మా దగ్గర గండేడు, అదేవిధంగా మహమ్మదాబాద్ 2 మండలాలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేని ప్రాంతంలో మా నియోజకవర్గాన్ని కట్టబెట్టారు. కాబట్టి ఈ గత ప్రభుత్వం ఏదైతే విధానాలు చేసిందో అవన్నీ కూడా అగమ్య గోచరంగా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా సర్ది మంచి ప్రణాళికతోన ఉద్యోగాలు ఇవ్వాలి. నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం లోపల ఇవ్వడం జరిగింది. దాంట్లో నీళ్ల విషయం లోపల ప్రాణహిత చేవెళ్ళ మా పరిగి నియోజకవర్గం లోపల శంకర్పల్లి దగ్గర పనులు జరిగినాయి. దాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేసేసిండు. పాలమూరు రంగారెడ్డి పనులు మా రంగారెడ్డి జిల్లాలో జరగలేదు. ఇంతవరకు ఒక గడ్డపార కూడా దిగలేదు. అయినా సరే ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు శాసనసభలో చెప్పారు, కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కడతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మేము గతంలో ఎన్నికలకు ముందు ఏదో చెప్పినామో నీళ్ళు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 70,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఇస్తాం, అదేవిధంగా దాంతోపాటు తాగునీరు ఇస్తాం, అదేవిధంగా నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. నా పరిగి నియోజకవర్గంలోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి వచ్చి పేద విద్యార్థులతో, దళిత విద్యార్థులతో నిద్రపోయి భగవంతుడు మనకందరికీ సమానమైనటువంటి మేధస్సులు ఇచ్చిండు. మనం కష్టపడి చదివితే ఎట్లాంటి ఉన్నత స్థాయి కన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న యొక్క విశ్వాసం కలిగించే ప్రయత్నం గతంలో మేము చేసి ఎస్సీ ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు నిధులు కేటాయించాలని చెప్పి చట్టం తీసుకొస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తూట్లు పొడిచిండు ఆ చట్టాన్ని. అవి జనరల్ పథకాలకు కూడా ఎస్సీ ఎస్టీ నిధులు పోయే విధంగా దాన్ని రూపకల్పన చేసిండు. కాబట్టి మేము మాత్రం తప్పకుండా ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్న వాళ్ళకు ప్రత్యేక నిధులు తీసుకొస్తాం, ప్రత్యేకంగా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం 1 నెల రూపాయల స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో అందరికి 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం. ఎందుకంటే సమాజంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అర్జున్ కెనడా నుంచి కాల్ చేశారు. అర్జున్ గారు, హలో. మాట్లాడండి అర్జున్ గారు. సార్ నమస్తే. నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను. నాకు ఒక సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఇది రీసెంట్గా హైడ్రా స్టార్ట్ చేసారు. సో ఇందాక యాంకర్ గారు కూడా డైరెక్ట్గా అడిగారు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు లోన్ తీసుకొని డక్కా ముక్కి చేసుకుంటా ఒక ఇల్లు కట్టుకుంటారు. సో రీసెంట్గా ఏంటంటే వాళ్ళ ఫ్లాట్స్, వాళ్ళ అపార్ట్మెంట్లు, ఇల్లులు కూడా కూల్చేసారు. వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు? ఇప్పుడు కూల్చేసిన వాళ్ళకి అంటే మీరు నార్మల్గా ఇందిరమ్మ ఇల్లు అది ఇది అన్నారు. అంటే ఇప్పుడు ఐటీ జాబ్ చేసుకుంటూ అంత పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఉండలేరా? సో మీరు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు అలాంటి వాళ్ళకి, అలాంటి ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి? సో దానికి ఆన్సర్ చెప్పండి. అంతే, థ్యాంక్ యూ. తప్పకుండా. ఇంతకుముందు యాంకర్ గారు అడిగింది ఏంటంటే, ఎక్కడైతే పేదవాళ్ళు స్లమ్స్ దగ్గర కానీ, మూసీ ఫ్రంట్ రివర్ అథారిటీ దగ్గర కానీ ఎవరైతే వాళ్ళు చిన్న చిన్న నివాసాలు వేసుకుంటారో వాళ్ళ గురించి తను అడిగారు. వాళ్ళ గురించి నేను చెప్పిన జవాబు ఏంటంటే, మేము ఆల్రెడీ కొన్ని ఇండ్లు కట్టినవి కూడా అలాట్మెంట్ చేయడానికి ఉన్నాయి, 2 బెడ్రూమ్ కానీ ఇంకోటి కానీ. అలాంటి వాళ్ళ లోపల వాళ్ళను మేము అకామిడేట్ చేస్తాం. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజీవ్ స్వగృహాన్ని కట్టినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి 10 ఏళ్ల లోపల అలాట్ చేయకుండా పెట్టింది. అలాంటివి మా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా, నేను ఈ మధ్యకాలంలో అమెరికాకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి టీంలో నేను కూడా ఉన్నాను, స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. అవర్స్ టుగెదర్ మేము డిస్కస్ చేసినాం. బికాజ్
24 hours జర్నీ ఉండే మాకు. దాంట్లో చెప్పినారు ఎవరిని కూడా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను రిహాబిలిటేట్ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఈఎంఐస్ పే చేసి వాళ్ళు లోన్స్ ద్వారా ఇల్లు తీసుకొని కట్టి ఇలాంటి చెరువులలో నిర్మాణం లోపల కట్టి మోసపోతే ఏ విధంగా అని అన్నారు. తప్పకుండా మేము రికవరీ చేస్తాం. ఏ బిల్డర్స్ అయితే ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు మోసపూరితంగా ఎవరికైతే నష్టం చేసిర్రో, ఒక ప్రభుత్వ స్థలం లోపల అది ప్రజా అవసరాలకు ఉన్నటువంటి స్థలం లోపల ఇండ్ల నిర్మాణం చట్టానికి విరుద్ధంగా చేసిర్రో తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. చేసి తద్వారా వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలన్నది కూడా తప్పకుండా మేము ప్రణాళికలో భాగంగా పెట్టుకుంటాం. తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు 6 గ్యారెంటీలు మొత్తము అమలు చేసేది ఎప్పుడు అనేది ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ గత ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. మేము 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో అప్పచెప్తే వీళ్ళు మాకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఇస్తే ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ చెల్లించడానికి దగ్గర ఒక 50,000 రూపాయల వరకు వడ్డీ అయింది. ఆ 50,000 రూపాయలు మళ్ళీ రుణాలు తీసుకొని వడ్డీ చెల్లించే పరిస్థితి మాకు ఉన్నప్పటికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు కష్టపడి పనిచేసి మంత్రులు ఎమ్మెల్యేలము ఉదయం 7 గంటలకు లేస్తే టీ తాగడానికి ముందు నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా ప్రజాప్రభుత్వం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాం. ఏ విధంగా రాష్ట్రం లోపల నిధులు తీసుకురావాలి, ఏ విధంగానే జిఎస్టీ ట్యాక్స్ కూడా గత ప్రభుత్వం కొంతమంది పారిశ్రామికవేత్తలతో కలిసి ట్యాక్సులు కూడా వసూలు చేయలేని పరిస్థితి ఉంటే మేము 1,000 కోట్ల రూపాయల ట్యాక్సులు అదనంగా తీసుకొచ్చినాం. గత ప్రభుత్వం ట్యాక్సులు ఎన్ని తెచ్చింది, మేము ఎన్ని ట్యాక్సులు తీసుకొచ్చినాం ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఈ విధంగా ఒక సైడ్ నుంచి రెవెన్యూ పెంచుకోవడం ట్యాక్సుల ద్వారా, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వచ్చి అన్ని నగరాలు కౌన్సిలేట్స్ వెళ్ళి ఇండస్ట్రియలిస్ట్ అందరూ పిలిచి మాట్లాడి మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, మా దగ్గర పరిశ్రమలు పెట్టండి, మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ల్యాండ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, మేము మీకు చాలా రీజనబుల్గా మీకు అరేంజ్ చేస్తాం, మీరు పెట్టండి, మా దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా అమెరికాకు తన ఉన్నత అధికారులను మంత్రివర్గ బృందాన్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా కాగ్నిజెంట్ వాళ్ళు 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఇక్కడ రాగానే హైదరాబాద్ రాగానే ఇక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఒక ఫస్ట్ వెంచర్ అన్నది ఆల్రెడీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉంది, సెకండ్ యూనిట్ పెట్టడం అనేది ఈజీ. ఇతర రాష్ట్రాలు పోవాలంటే దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఇక్కడ తెలంగాణ లోపల హైదరాబాద్ పరిస్థితి లోపల అట్లాంటిది లేదు. మన దగ్గర మంచి వాతావరణం ఉంది, మంచి క్లైమేట్ ఉంది, 24 hours పనిచేసుకునే వాతావరణం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎట్లుంటుందంటే ఎండ విపరీతంగా ఉంటుంది, లేకపోతే వర్షాలు ఎక్కువగా పడతాయి, లేకపోతే చలి ఎక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్ అట్లా కాదు, ఇట్స్ ఏ డిఫరెంట్ క్లైమేట్, ఎనీ సీజన్ ఎనీ టైం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్తో మంచిగా 24 hours వర్క్ చేసుకునే వాతావరణం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం లోపల ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఇక్కడ తరలి వస్తున్నారు. మేము కూడా మంచి ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్మెంట్ చేసినాం. కాబట్టి తప్పకుండా పారిశ్రామికవేత్తలు వస్తారు. మన రాష్ట్రం కాల్ అటెండ్ చేసి మాట్లాడదాం. రంజిత్ గారు, హలో. యా మేడం. యా రంజిత్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. నా క్వశ్చన్ ఏంటంటే బేసికలీ లైక్ ఇక్కడ అక్కడ ఏదైతే ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ట్రైంగ్ టు బై ద హౌసెస్ ఇన్ హైదరాబాద్, కొన్న ప్రాపర్టీస్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ క్లియర్ విజిబిలిటీ. అది అండర్ గవర్నమెంట్ దీని త్రూ వస్తుందా లేదా అనేది మాకు తెలియట్లేదు. అంటే మేము కొనాలి అని అనుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ విజిబిలిటీ ఆర్ వి గోయింగ్ టు గెట్ ఇట్ టు బై దట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ టు ఎన్షూర్ దట్ వీఆర్ సేఫ్ అండ్ పుట్టింగ్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ ప్రాపర్టీ. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ఇన్ఫర్మేషన్. మీకు పురపాలక శాఖ అంటే అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఉంది. ఆ శాఖ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మేము వెబ్సైట్స్లో బులెటిన్స్ రూపంలో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నాం. ఇంకా మీకు రేరా అని కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే ఎవరు కూడా ఒక లేఅవుట్ చేసినా, ఒక డెవలప్ చేసినా నిర్దిష్టంగా కొన్ని అనుమతులు, కొన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాతనే అమ్మాలి. కానీ
జస్ట్ వెంచర్ లాగా జస్ట్ బ్రోషర్ తయారు చేసేసి పైపైన అమ్మడం అనేది చేయడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాళ్ళపైన కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం. కాబట్టి ఒక క్వాలిటీ ప్రాపర్టీ మనం ఎవరికైనా బయ్యర్ ఉంటే వాళ్ళకు సేల్ చేసే ప్రయత్నం చేయాలి డెవలపర్స్. అదేవిధంగా వాళ్ళకు మంచి ఎమ్యూనిటీస్ అయితే మనము ప్రామిస్ చేస్తున్నామో బ్రోషర్ లోపల ఆ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా గవర్నమెంట్ అలాంగ్ విత్ దిస్ అష్యూరెన్స్ వాళ్ళకు సెక్యూరిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాపర్టీకి సెక్యూరిటీ ఉండాలంటే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉండాలి. అందుగురించే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం డెవలప్మెంట్ చేసినా కానీ హైడ్రా అన్నది ఒక మనకు 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదంతా కూడా ఒక అర్బన్ జోన్ కింద పెట్టి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం తొందరలోనే. ఆ రీజనల్ రింగ్ రోడ్ని ఒక సెమీ అర్బన్ జోన్గా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత రూరల్ తెలంగాణగా బ్యాలెన్స్ ల్యాండ్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 50 years ప్లాన్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తయారు చేస్తున్నారు. తయారు చేసి ఎవరికి ఏ పరిశ్రమలు పెట్టాలనేటువంటి దానికి జోన్స్ పెడతాం. ఇండస్ట్రియల్ జోన్ సపరేట్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ సపరేట్ ఉంటుంది. ఈ విధంగా క్లస్టర్స్ లాగా డివైడ్ చేసి ఎవరు ఎక్కడ ఏ పరిశ్రమలు పెట్టాలి, ఎక్కడ నివాస స్థలాలు ఉండాలి, ఆ నివాస స్థలాలకు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆ పనిలోనే ఉన్నాం. ఇంకా ముందు మీకు ఇంకా చాలా వివరాలతో మేము ముందుకు వస్తాం. ఇంకా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్ళు ఇక్కడ రప్పించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రెడ్డి గారు వార్దికి మీ టైం కేటాయించినందుకు. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి టీవీ9.